కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. అనంతపురంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సాగుతోందండి. ఒక ఆ! చోటేమో ఖాళీ బిందెలతో నిరసన, ఆ! ఇంకో చోటేమో చెప్పులు విసిరారు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ మీద. మరొక చోట అసలు ఎక్కడ హ్మ్. మాట్లాడకుండా కేవలం సైగలు చేస్తూ, చిరునవ్వులు నవ్వుతూ, చిక్కటి చిరునవ్వు చూపిస్తూ ఆయన మూకీ హ్మ్. మూకీ రోడ్ షో ఒకటి చేశారు. అంటే ఏంటి మేడం ఎలా చూడాలంటే పూర్వం ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారేమో మైక్ దొరికితే మైక్ పగిలిపోయేలాగా ఫుల్లుగా రఫాడిచ్చేసేవాడు చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారిని గాని. ఇప్పుడు ఈ హ్మ్. ముఖ్యమంత్రిగా ఎన్నికల ప్రచారానికి తొలిసారి వెళ్తూ ఈయన ఈ మోగనోములేంటి మనోరథాలేంటి ఎలా చూడాలి దీన్ని చెప్పండి మేడం కొంచెం. అంటే ఖాళీ బిందెలతోటి చూపించటం వెనక, నేను రాయలసీమకి అది చేస్తాను, రాయలసీమకి ఇది చేస్తాను, అసలు మా నాన్నే చేశాడు, నేనే చేశాను, మధ్యలో ఇంకెవ్వరూ చేయలేదు, అసలు కాంగ్రెస్ నాయకులు ఏమీ చేయలేదు, తెలుగుదేశం నాయకులు ఏమీ చేయలేదు, రాయలసీమకి అందరూ అన్యాయమే చేశారు, నేను మా నాన్న మాత్రమే న్యాయం చేశాము అనే ఉద్దేశంతోటి అతను ఉమ్, చాలా సార్లు ప్రగల్భాలు పలకటం మనం విన్నాం. అసలు రాయలసీమకి చాలా అన్యాయం చేశాడు కాబట్టి నేను రాయలసీమకి న్యాయం చేయడం కోసమే నేను హైకోర్టుని కర్నూలులో పెడుతున్నాను అని కూడా అతను న్యాయ రాజధానిగా చేసి న్యాయాన్ని అందిస్తాను ఆ ప్రాంతానికి అని చెప్పి అతను చెప్పిన మాటలన్నీ మనకు గుర్తున్నాయి. మరి న్యాయ రాజధాని రాదు అని అతనికి తెలుసు. న్యాయ రాజధాని అక్కడికి హైకోర్టు తరలాలి అంటే గనక అది ఒక పెద్ద ప్రక్రియ, న్యాయ ప్రక్రియ. అంటే ఏదో ఒక ఆఫీస్ ను మారుస్తాను అంటే నువ్వు ఒక జీవో ఇచ్చేసేసుకుని మార్చుకోవచ్చు, నీకు అవకాశం ఉంటది. కానీ ఆ, సాక్షాత్తు హైకోర్టును మార్చడం అంటే మటుకు నీ వల్ల కాదు. ఆ సంగతి నీకు తెలియక కాదు. ఆ రోజు ఒక గందరగోళాన్ని సృష్టించడానికి, అమరావతిని కట్టకుండా తప్పించుకోవటం కోసము, అలాగే ఉమ్, ఈ అమరావతి మొదలెట్టింది చంద్రబాబు నాయుడు కాబట్టి అతనికి పేరు రావద్దు, అలాగే తెలుగుదేశం నాయకులందరూ అక్కడ క్విట్ ప్రోకో చేశారు అని ప్రపంచానికి తెలియచెవటం కోసమే అమరావతిని ఆ విధంగా చేశాడు అనేది బలమైన వాదన. అంటే నువ్వు ఒక తెలుగుదేశం పార్టీని అబాస్పాలు చేయటం కోసం ఆ ప్రాంత ప్రజలతోటి ఆ ప్రజల మనోభావాలతోటి రాష్ట్ర ప్రయోజనాలతోటి నువ్వు ఆడుకున్నావు అనేది స్పష్టం. మరి అలాగే నువ్వు అమరావతిలోనే ఇలా చేసిన వాడివి, న్యాయ రాజధాని ఇస్తాను అని చెప్పి రాయలసీమకు నువ్వేం చేసావు? సరే, అసలు నీళ్లు ఏ విధంగా ఇచ్చావు? అసలు ప్రాజెక్టులు ఇంకొంచెం చేసేస్తే అయిపోయే ప్రాజెక్టులు ఉన్నాయి అనంతపూర్, రాయలసీమలో. వాటిని నువ్వు పూర్తి చేస్తే గనక ఎవరో మొదలెట్టిన దాన్ని, అదేదో సినిమాలో, రవితేజ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎవరో శంకుస్థాపన చేసిందే నేను గుండు గీయను అని చెప్పి బ్రహ్మానందం అంటాడు. అది మనకు చాలా కామెడీగా అనిపిస్తుంది, కానీ రాజకీయాల్లో మట్టుకు 100కి 100 పాళ్ళు ఆ ఆ ఆ- ఆ పాలసీని నమ్ముతున్నారు రాజకీయ నాయకులు చాలా మంది. అయితే దానిలో ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆ, ఇంకా మించిపోయిన వాడు అన్నట్టు. అందుకోసం మరి అలాంటి పరిస్థితుల్లో నువ్వు రాయలసీమకి ఏం చేసావు? నీళ్లు లేవు అక్కడ, తాగునీరు లేదు, సాగునీరు లేదు. ఈ పరిస్థితుల్లో అసలు రాయలసీమ ఏమైపోవాలి? అందుకని వాళ్ళు సింబాలిక్ గా ఏం చేశారు అంటే, ఖాళీ బిందెలతోటి అతనికి, కనీసం బిందెలు చూపిస్తేనన్నా అతనికి మంచినీళ్ళు గుర్తొస్తాయి అని అనుకున్నారు వీళ్ళు. ఇది ఒక నిరసనలో ఇది ఒక ప్రక్రియ. ఇకపోతే ఇంకొక చోట చెప్పులు విసిరారు. కానీ నేను దాన్ని, మనం ఒక నాగరిక సమాజంలో ఉన్న తర్వాత నేనైతే వాళ్ళ నిరసనని సమర్థించలేను. నిరసన కరెక్ట్, మీ మనోభావాలు నేను గౌరవిస్తాను, మీ ఆవేదనలో నేను పాలు పంచుకుంటాను, నేను అక్కడ ఉన్నట్లే ఫీల్ అవుతాను, నేను ఇక్కడుండి కూడా. మీరు ఎన్ని బాధలు పడుతున్నారో నాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది, మీలాంటి వాళ్ళకి అర్థమవుతుంది, సమాజం మొత్తానికి అర్థమవుతుంది. కానీ ఈ చెప్పు విసరడము అనేది ఆమ్, ఆ, ఒక మంచి సంస్కారం అయితే కాదు. ని నిరసన కూడా, నిరసన రూపాలకు కూడా కొంచెం సంస్కృతి సంస్కారాలు కావాలి.
అంటే పాపం వాళ్ళకి సంస్కృతి లేదు, సంస్కారం లేదు అని నేను అనదలుచుకోవాలి. ఎందుకంటే వాళ్ళ బాధని నేను అర్థం చేసుకున్నా. కానీ మన భావ వ్యక్తీకరణలో రెండోవాడు ఎలా అన్నా ఉండేవండి, రెండోవాడు పెద్ద విధవ, అసలు మీకు డౌటే లేదు. కానీ మీ ప్రతిచర్య ఎలా ఉండాలి, అది నేను కోరుకుంటున్నా. ఇప్పుడు వీళ్ళ ఆవేశం ఈ రోజు చెప్పు విసరటం తోటి అయిపోతుంది. అలా కాదు మీరు చేయాల్సింది. మీరు ఎవరైతే చెప్పులు విసిరారో వాళ్ళు మీ చుట్టూ ఉన్న సమాజంతో మీరు మాట్లాడండి. మనకు జరుగుతున్న అన్యాయం ఇది. ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఈ పరిస్థితులకు కారణం జగన్మోహన్ రెడ్డి. మరి ఈ జగన్మోహన్ రెడ్డి మనం ఓడిద్దాం అనే ఒక సామాజిక మార్పు దిశగా మీరు ప్రయత్నం చెయ్యండి. ఇప్పుడు కర్ణాటక ఉందండి. కర్ణాటకలో నేను ఇంతకు ముందు కూడా మీతో మాట్లాడినట్టు గుర్తు నాకు. ఆమ్, సమాజం ముందుంది కర్ణాటకలో. తరువాతే కాంగ్రెస్ పార్టీ సమాజాన్ని అనుసరించింది, ఘన విజయాన్ని సాధించింది. ఇక్కడ కూడా కావాల్సింది ఏంటి అంటే సమాజాన్ని సమాయత్తం చెయ్యండి. మరి తెలంగాణ కర్ణాటక సమాజం ఎట్లా సమాయత్తం అయింది అంటే ఎన్జిఓల దగ్గర నుంచి, సామాజికవేత్తల దగ్గర నుంచి అందరూ రకరకాల వాళ్ళు. ఆమ్, రాహుల్ జోడో యాత్రలో ఆ, చాలా మంది ఇన్స్పైర్ అయిన వాళ్ళు, అలాగే చాలా మందిని అక్కడ చంపేశారని మాట్లాడుకున్నాం మనం ఇంతకు ముందు. దాని తాలూకు ప్రభావం కావచ్చు. పైగా వాళ్ళు నందిని మిల్క్ పేరు మారుస్తా, అది పేరుని హిందీలో రాయమంటే వాళ్ళు ఒప్పుకోలేదు. అదే మనం చూడండి, ఆంధ్ర బ్యాంకుని తీసేస్తుంటే మనం మాట్లాడలేదు. మన ఆంధ్ర బ్యాంకు స్థాపించింది. మనము ఆంధ్ర బ్యాంక్ గురించి మాట్లాడలా. ఈ రోజుకి ఎవరు మాట్లాడట్లా. ఆ విషయంలో రాజకీయ పార్టీలు కూడా వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నాయి. సమాజం కూడా ఎక్కడ ఎవరికి బాధ అనిపించట్లా. నేను పూనా వెళ్తే పూనాలో ఉందండి ఆంధ్ర బ్యాంకు, ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో ఉంటది, ఎక్కడికి వెళ్తే అక్కడ ఉందండి ఆంధ్ర బ్యాంకు. అలాంటి ఆంధ్ర బ్యాంకుని ఇవాళ పోకటి వేళ్లతోటి పెకలించేసేసి సర్వనాశనం చేసి మోడీ చేసిన కుట్ర ఇది. మరి మా మోడీ కుట్రను మనం ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నాం? మనకి స్పెషల్ స్టేటస్ దగ్గర నుంచి అన్నిటి దగ్గర మోసం చేశాడు కదా. మన రాష్ట్రంలో ఉన్న అతి పెద్ద, మన రాష్ట్రానికి గర్వకారణమైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే మాట్లాడలేకపోతున్నాం కదా. అసలు ఎందుకు ఇవాళ సమాజం ఇంత నిశ్చేజంగా ఉంది ఆంధ్ర సమాజం. అసలు ఆంధ్ర సమాజం గురించి మాట్లాడుకోవాలంటే ఒళ్ళు గొగులు పొడుస్తుంది. ఒక గురజాడ అప్పారావు, ఒక వీరేశలింగం, వాళ్ళు చేసిన కృషి ఎట్లాంటి కృషి అండి, మామూలు కృషి అది అసలు. వరకట్నం మీద కాళ్ళకూరు నారాయణరావు కావచ్చు, గజ్జల మల్లారెడ్డి కావచ్చు, శ్రీశ్రీ కావచ్చు. శ్రీశ్రీ ఎక్కడ వాడండి, మన రాష్ట్రం వాడు. తలుచుకుంటే ఒళ్ళు గగురు పడుస్తుంది. ప్రపంచం ఇచ్చిన కవి ఆయన. ఆయన పద్యాలు ఎన్ని భాషల్లోకి తర్జుమాయనయో తెలుసా అండి? అసలు మన చరిత్రను చదువుకోవటంలో మనం చాలా వెనకబడ్డామండి. అసలు మన చరిత్ర మీద మనకి గౌరవం లేదు, మనకి ఇష్టం లేదు, మనం తెలుసుకోవాలనుకోవట్లేదు. ఎంతసేపు ఎంతసేపు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుకోవడము, అవాకులు చవాకులు చేసుకోవడమే కనిపిస్తుంది. అందుకే నేనేమంటున్నానంటే మనం చెప్పులు విసరటం కాదు, ఒక కౌంటర్ కల్చర్ ని మనం డెవలప్ చేసుకుందాం. మన రాష్ట్రానికి వ్యతిరేకమైన దాన్ని మనం గట్టిగా మాట్లాడదాం. ఒక్క పాల ప్యాకెట్ మీద హిందీ పేరు వస్తేనే వాళ్ళు తట్టుకోలేదు కన్నడ సమాజం. మనకెందుకు లేదు అసలు ఆ ఫీలింగ్? అసలు గుజరాత్ బ్యాంక్ లో మన కలపటం ఏంటండి? అసలు అంతర్జాతీయంగా ఎవరైనా మాట్లాడుకుంటున్నారు అసలు ఈ విషయం, తెలుగు వాళ్ళు ఎవరైనా? అసలు ఆంధ్ర బ్యాంక్ అంతర్ధానం అవ్వాల్సిన అవసరం ఏంటి అసలు? అంటే మన సమాజాన్ని ఏం చేసినా మనం భరిస్తామా? అంటే మన పిల్లలు అమెరికాలు, ఆస్ట్రేలియాలు, సౌత్ ఆఫ్రికాలు, లేదంటే జర్మనీలు, కెనడాలు వెళ్ళి బతికేస్తున్నారు. వాళ్ళు ఏవో డాలర్లు పంపిస్తా ఉంటారు, మనం ఇక్కడ తింటా ఉంటాము అని ఒక తరం అనుకుంటుందా? లేకపోతే ఈ కొత్త తరం నాకెందుకు ఈ తలనొప్పి అనుకుంటుందా? ఏం జరుగుతుంది అసలు మన సమాజంలో? ఇలా ఆలోచించమని కోరుకుంటున్నా. ఆలోచన ఉన్న చోట, సమస్యల పట్ల అవగాహన ఉన్న చోట ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చినప్పుడు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. కనీసం ఒకటండి, మనము
ఎంతవరకు పోరాడాం అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఈ విషయానికి నిన్ను అరెస్ట్ చేశాము అని చెప్పటానికి కూడా ఈవేళ వాళ్ళు చాలా టైం అడిగారు. మీరు ఎందుకు అరెస్ట్ చేశారు, మీ ఛార్జ్ షీట్ ఏంటి అని చెప్పి కోర్టు అడిగితే మాకు టైం కావాలన్నారు. అలాగే ఇప్పుడు ఇవాళ కేజ్రీవాల్ కూడా అదే అడుగుతున్నాడు. కేజ్రీవాల్కి చంద్రబాబు నాయుడు కేసుకి చాలా దగ్గర సంబంధం ఉంది. మీరు గమనిస్తే కేజ్రీవాల్ ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. వాళ్ళు ఏంటి అంటే, ఒక నలుగురు చెప్తే నన్ను అరెస్ట్ చేసేస్తారా, మీకు వ్యతిరేకంగా ఎవరన్నా సాక్ష్యాలు చెప్తే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయొచ్చా అని మోడీని ప్రశ్న అడిగాడు. ఎందుకు మీరు ఛార్జ్ షీట్ ఏది, నా మీద అభియోగాలకు సంబంధించిన ఆధారాలు ఏవి, ఆధారాలు ఇవ్వడానికి మీకు అంత టైం ఎందుకు అని అడిగాడు కదా కేజ్రీవాల్. మనం నేర్చుకోవాలి, ఈ ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది, ఆలోచిస్తే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు క్లాస్లో పూర్తిగా పాఠం అర్థమైన వాళ్ళకైనా అస్సలు అర్థం కాని వాళ్ళకైనా ప్రశ్న వేస్తారు. వాళ్ళు అర్థమయ్యి అర్థం కాకుండా ఉన్నవాళ్ళు ఏమి ప్రశ్నించరు. అదే ఇవాళ మన తెలుగు సమాజంలో నడుస్తుంది. అందుకే మన నిరసనలో ఇలాంటి అపశృతి దొరికింది అనుకుంటున్నాను నేను. మీరు అవగాహన కల్పించండి. ఎవరైతే నమ్ముతున్నారో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు, మన రాష్ట్రానికి ఎంత అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఎంత వెనక్కి తీసుకెళ్లాడు, ఇవాళ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రంగా మన మిగిలి చేశాడు. ఇది గనక మనము మన చుట్టూ ఉన్న సమాజానికి అవగాహన కలిగించగలిగితే అది ఒక కార్చిచ్చులాగా అవుతుంది. ఒకరికి చెప్పామంటే ఆ ఒకరు ఇంకో ముగ్గురికి చెప్పాలి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి చెప్పాలి. అలా గనక మనము మన భావనల్ని మనం నమ్మిన దాన్ని ప్రచారం చేసుకోగలిగితే గనక చెప్పులు చూపించక్కర్లేదు. ఇకపోతే మూడోది, ఒక మూకీ భాషని ప్రవేశపెట్టారు. ఇదే కదా మీరు చెప్పింది ఇందాక. ఆ మూకీ భాష ఇది కొంచెం థ్రిల్లింగ్ గా ఉంది. ఇది కాస్త ఆలోచించే విధంగా ఉంది. మరి ఆయన చాలాసార్లు చిక్కటి చిరునవ్వుల్ని ప్రదర్శిస్తారు. చిక్కటి చిరునవ్వుల్ని. నాకు కూడా కొంచెం ర్యాగింగ్ చేయాలన్నంత ఫీలింగ్ వస్తుంది. రఘురామకృష్ణరాజు గారు పాపం చేసి అలసిపోయారు. మరి ఏది ఏమైనప్పటికీ ఆయన అనుకరించిన వాళ్ళల్లో ఎలా మాట్లాడతాడు, ఆయన హావభావాలు చెప్పే విషయంలో రఘురామకృష్ణరాజు గారు పాపం రచ్చబండాన్ని పెట్టి ఆయన ఏ మాట కామాట ఇవాళ కొన్నాళ్ల పాటు పాపం ఆయన గుర్తుపెట్టుకోవాలి. వ్యూహాలకు సంబంధించి ఆయన కొన్ని తప్పటడుగులు వేసి ఉండొచ్చు, కానీ ఏది ఏమైనా ఆయన సమాజానికి తెలియజేయాల్సిన విషయాల పట్ల ఒక కరుడు కట్టిన ఉగ్రవాది లాగా ఎంతమంది చూస్తున్నారు, చూసి ఏం నేర్చుకుంటున్నారు అనేది ఆలోచించకుండా ఆయన చాలా చేశారు. జగన్మోహన్ రెడ్డిని అంతగా ఎక్స్పోజ్ చేసిన వాళ్ళలో ఒక రకంగా చూస్తే చంద్రబాబు నాయుడు కూడా వెనకబడ్డాడేమో అనిపించేంతలాగా ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం ఆయన అదే పని మీద ఉన్నాడు. అందుకే ఇంత చేస్తున్నాడు కాబట్టి అతన్ని చంపేయాలన్నంత కోపం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. అది ఏది ఏమైనా మనం ఒక సమస్యని విశ్లేషించే విషయంలో కావచ్చు, పక్క వారికి అర్థమయ్యేటట్లు చెప్పే విషయంలో కూడా మనం విషయాన్ని బాగా అర్థం చేసుకుని మనం ఏమనుకుంటున్నామో దాన్ని రెండో వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పాల్సిన అవసరం ఇవాళ సమాజంలో. చూద్దాం మేడం, మరి ఇంకా రానున్న రోజుల్లో మూకీ డ్రామాలు ఇంకెన్నెన్ని చూడాలో. కానీ ప్రజలు మాత్రం సంయమనం పాటించి, మీరు ఇచ్చిన సందేశం చాలా బాగుంది. చెప్పులు, బూట్లు, పిడకలు వంటి రోజులు పోయినాయి. తన విలువైన ఓటుతోనే నిరసన తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అవును, ఆ ఓటు వేయడానికి సమాయత్తం చేయాలి సమాజాన్ని. అవును, తప్పకుండా.